హలో గైస్, మన భారతదేశంలో వేలాది టీ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. 4000+ అవుట్లెట్స్ తో టీ టైమ్ ఎందుకని ఇండియాస్ లార్జెస్ట్ టీ చైన్ బిజినెస్ గా ఎదిగింది. ద మాస్టర్ మైండ్ బిహైండ్ టీ టైమ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి ఈ ఐడియా ఎలా వచ్చింది, స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటివి, వాటిని ఎలా సాల్వ్ చేశారు, టీ టైమ్ నుంచి నేర్చుకోవాల్సిన బిజినెస్ లెసన్స్ ఏంటివో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి కడియం గ్రామంలో జన్మించారు. 10th ఇంటర్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్లో ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి కొన్ని కారణాల వల్ల బీటెక్ని మధ్యలోనే డ్రాప్ చేశారు. ఏం చేద్దాం, ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ప్రిజర్వేటివ్స్ లేకుండా న్యాచురల్ క్వాలిటీ జ్యూసెస్ బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక పెద్ద లెసన్ నేర్చుకున్నారు. మీ దగ్గర ఎంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయినా ఉండొచ్చు, కానీ మనం స్టార్ట్ చేసే బిజినెస్ కస్టమర్ ఇంట్రెస్ట్కి తగ్గట్టు ఉండాలి, మన ఇంట్రెస్ట్కి తగ్గట్టు కాదు. దాని తర్వాత ఉదయ్ శ్రీనివాస్ గారు దుబాయ్కి వెళ్ళిపోయి అక్కడ ఒక మంచి హై పేయింగ్ జాబ్ని చేస్తున్నారు. అదే సమయంలో ఉదయ్ శ్రీనివాస్ గారు కొన్ని ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేశారు. వాటిని బాగా అనలైజ్ చేసి ఇండియాతో కంపేర్ చేస్తే అతనికి టీ బిజినెస్లో ఒక పెద్ద గ్యాపే కనిపించింది. ఆ గ్యాప్ని ఫిల్ చేసే ప్రాసెస్లోనే టీ టైమ్ సామ్రాజ్యం ఎదిగింది. ఆల్రెడీ ఎన్నో టీ షాప్స్ ఉన్నప్పటికీ ఉదయ్ శ్రీనివాస్ గారికి టీ బిజినెస్ ఐడియా ఎలా వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఆఫీస్ కిందనే ఒక కెఫే ఉండే. ప్రతిరోజు టీ కాఫీ టేస్ట్ సేమ్గా ఉండకపోతుండే, బయట తాగిన సేమ్ అదే సిచ్యువేషన్. 20-30 రూపీస్కి తయారయ్యే ప్రోడక్ట్ 10-20 టైమ్స్ ప్రైస్ యాడ్ చేసి 300-400కి అమ్మేవాళ్ళు. ఇంత ప్రైస్ ఎక్కువ ఎందుకంటే లగ్జరీ, రెంట్, అంబియన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మూడోది, ఇక్కడ ఏది కొనాలన్నా సరే ఏదో ఒక బ్రాండ్ ఉంటుంది. టీ కాఫీ బ్రాండ్స్, క్లాతింగ్ బ్రాండ్స్, షూ బ్రాండ్స్, ఇలా ప్రతి ప్రోడక్ట్కి బ్రాండ్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో చూస్తే కనుక పెద్ద పెద్ద బ్రాండ్స్ హై ప్రైజెస్ తోటి సిటీస్కే పరిమితం అయ్యాయి. ఇంకోవైపు చూస్తే నార్మల్ టీ షాప్స్ కన్సిస్టెంట్ టేస్ట్ ఉండదు, క్వాలిటీ హైజీన్ ప్రతి చోట ఉండకపోవచ్చు, యూజ్ చేసే టీ పౌడర్ బెస్ట్ క్వాలిటీ కాకపోవచ్చు. ఇప్పుడు ఒక ఐడియల్ సిచ్యువేషన్ చూస్తే భారతదేశంలో మాక్సిమం పాపులేషన్ పేద మధ్యతరగతి వాళ్ళే. చాలా మంది టీ లవర్స్ సతమతమైతూ ఉన్నారు అని గమనించారు. టీ తాగడం అంటే ఇష్టమే, కానీ ప్రతిరోజు స్టార్ బక్స్ లాంటి కెఫేలో వెళ్ళి 300-400 ఖర్చు చేయలేము. కాంప్రమైజ్డ్ క్వాలిటీతో ఉన్న టీ కొట్టులో టీ తాగలేము. మాకు ఒక బెస్ట్ క్వాలిటీ టీ కావాలి, అలానే మరీ హెవీ అంబియన్స్ కాకుండా డీసెంట్ లుక్ ఉంటే సరిపోద్ది. టీ తయారు చేయడానికి ఒకవేళ 5 రూపీస్ ఖర్చు అయితే 10 రూపీస్ పే చేయడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ 10 రూపీస్ ఖర్చు అయితే 20 రూపీస్ పే చేయడానికి ఎలాంటి సమస్య లేదు. కావాల్సింది బెస్ట్ క్వాలిటీ టీ. యాప్ని అతను ఫైండ్ అవుట్ చేశారు. ఇండియా డిజర్వ్స్ బెస్ట్ టీ. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత 2-3 టీమ్ మెంబర్స్ని హైర్ చేసుకొని ద బెస్ట్ క్వాలిటీ టీ ఎలా తయారు చేయాలని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ద బెస్ట్ క్వాలిటీ టీ లీవ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడు వరకు అవైలబుల్గా ఉన్నటువంటి టీ పౌడర్స్ ఏంటివి, ప్రతిరోజు సేమ్ టేస్ట్ ఎలా మెయింటైన్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేస్తున్న తరుణంలో అమ్మ చూసి, బిడ రాత్రింపగళ్ళు తేడా లేకుండా క్యాన్ల పాలు చేస్తున్నావు, లీటర్ ఛాయ్ చేస్తున్నావు, ఊరికే తాగుతున్నావు, పడేస్తున్నావు, పిచ్చమైన ఎక్కిందారా అని అన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసింది. ప్రోడక్ట్ అయితే తయారైంది. సొంతూరులోనే 100 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఫస్ట్ అవుట్లెట్ని అయితే ఓపెన్ చేశారు, ద టీ టైమ్. స్టార్టింగ్ నుంచి అన్ని ఖర్చులు కలిపి దాదాపు ఒక 15 లక్షలు అయితే అయినాయి. ఇప్పుడు ఒకసారి కామన్ సెన్స్ తోటి ఆలోచించండి. దుబాయ్లో హై పేయింగ్ జాబ్ని వదిలేసి ఇండియాకి తిరిగి వచ్చి చాయ్ షాప్ని ఓపెన్ చేస్తే జనాలు ఎట్లా చూస్తారో ఒకసారి ఊహించండి. మంది నానా మాటలు అన్నారు, కానీ ఏ విషయాన్ని పట్టించుకోలేదు. అతని విజన్ క్లియర్గా ఉంది. నో లగ్జరీ, డీసెంట్ అంబియన్స్, రీజనబుల్ ప్రైస్లోనే ద బెస్ట్ క్వాలిటీ టీ. స్టార్టింగ్లో నానా మాటలన్న చాలా మంది ఆ టీ క్వాలిటీకి ఫిదా అయిపోయారు. ఇంకేంటిది, సేల్స్ పెరిగిపోయాయి. ఒకటే అవుట్లెట్ ఉన్నందువల్ల చాలా మందికి రీచ్ అవుట్ అవ్వలేకపోతున్నాం. ఏం చేద్దామంటావు మరి? అవుట్లెట్ ఓపెన్ చేద్దాం, అది కూడా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇలా చాలా తక్కువ సమయంలోనే 5 అవుట్లెట్స్ ఓపెన్ అయ్యాయి. అతను నమ్మిన సిద్ధాంతం నిజమని ప్రూవ్ అయింది. ఒక బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ రీజనబుల్ ప్రైస్లో అమ్మితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. చూస్తుండగానే 5 అవుట్లెట్స్ ఓపెన్ చేశారు, అన్ని క్లిక్ అయ్యాయి. కానీ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. వర్కర్స్ ని మేనేజ్ చేయడం తలపానం తోకకొచ్చినట్టు అయిపోయింది. ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు, సడన్ గా మానేస్తారు. ఇప్పుడు సడన్ గా ఒక కొత్త ఎంప్లాయీని తీసుకొచ్చి ట్రైన్ చేసే సర్కల్లా 1-2 డేస్ అయితే టైం పడుతుంది కదా. అతనికి ఒక విషయం అర్థమైపోయింది, ప్రజలు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంకా 100 అవుట్లెట్స్ ఓపెన్ చేసినా నడుస్తాయి, కానీ వర్కర్స్ ని మేనేజ్ చేయడం మాత్రం కాని పని. మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఫ్రాంచైజ్ మోడల్ని అడాప్ట్ చేద్దాం.
అందులోనే అవుట్లెట్కి కావాల్సిన 80కి పైగా వస్తువుల్ని వీళ్ళే సప్లై చేస్తారు. ఒకవేళ వర్కర్ పోయిన హాఫ్ డేలోనే కొత్త వర్కర్ని ట్రైన్ చేసే ఫార్ములాని తీసుకొచ్చారు. ఈ టైం 100 అవుట్లెట్స్ ఓపెన్ అయ్యేంత వరకు వీళ్ళు ఆఫీస్ని సెటప్ చేయలేదంట. జస్ట్ 3 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. కొత్త అవుట్లెట్స్లను విజిట్ చేయడం, మీటింగ్స్ కూడా కార్లోనే చేసేవారంట. పడితే వాళ్ళకు ఫ్రాంచైజీ ఇచ్చేవాళ్ళు కాదంట. స్వయంగా వెళ్ళి సైట్ విజిట్ చేసి గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటేనే ఫ్రాంచైజీ ఇచ్చేవాళ్ళంట. ఈ తరుణంలో ఫ్రాంచైజ్ ఓనర్లు లాస్ కాకూడదనే ఉద్దేశంతో 16,000కు పైగా ఫ్రాంచైజ్లను రిజెక్ట్ చేశారంట. రెంట్ మరీ ఎక్కువ ఉండడం, ఉన్న అవుట్లెట్ దగ్గరలోనే ఇంకో అవుట్లెట్ ప్రపోజల్ రావడం, మెయిన్ రోడ్ నుంచి అవుట్లెట్ మరీ లోపలికి ఉండడం, ఇలా ఫ్రాంచైజెస్ రిజెక్ట్ చేయడం వల్ల కొత్త కొత్త బ్రాండ్స్ పుట్టుకొచ్చాయి. బయట ఉన్న టీ టైంని అయితే చాలామంది కాపీ చేశారు, కానీ ఇంటర్నల్గా ఇంజనీరింగ్ చేసిన టీ టైంని మాత్రం ఎవ్వరు కాపీ చేయలేరు. అదే వీళ్ళ యూఎస్పీ. బెస్ట్ క్వాలిటీ టీ తయారు చేయడానికి బెస్ట్ క్వాలిటీ టీ పౌడర్ కావాలి. దానికోసం వీళ్ళు టీ బోర్డ్ ఆఫ్ ఇండియాలో మెంబర్షిప్ తీసుకున్నారు. టీ లీవ్స్ అనేది అగ్రికల్చర్ ప్రోడక్ట్. ప్రతి ఇయర్ సేమ్ టేస్ట్ వస్తుందని గ్యారంటీ లేదు. సో ఈ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి బెస్ట్ క్వాలిటీ టీని ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి బెడ్డింగ్ చేసి తీసుకుంటారు. దేశవ్యాప్తంగా పండించే బెస్ట్ క్వాలిటీ టీ లీవ్స్ని సెలెక్ట్ చేసేందుకు వీళ్ళ దగ్గర 3 జనరేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీ టేస్టర్స్ ఉన్నారు. ఇది బెస్ట్ క్వాలిటీ టీ లీఫ్ అని చెప్పగానే ఆప్షన్లో టన్నుల కొద్ది టీ లీఫ్ని తీసుకొని 21 డేస్లో ప్రాసెసింగ్ చేసి రిక్వైర్మెంట్ని బట్టి ఉన్న అవుట్లెట్స్కి సప్లై చేస్తారు. దేశవ్యాప్తంగా ఏ షాప్లో టీ తాగినా సేమ్ క్వాలిటీ టేస్ట్ ఉంటుంది. బికాస్ ఆఫ్ టీ టేస్టర్స్ ఈ ఫెసిలిటీ చాలామంది కాంపిటీటర్స్ దగ్గర లేదు. అది వీళ్ళ కాంపిటీటర్స్ టీ పౌడర్ తీసుకునే ప్రాసెస్ డిఫరెంట్. నార్మల్గా ఆక్షన్ మార్జిన్, స్టేట్ మార్జిన్, డిస్ట్రిక్ట్ మార్జిన్, హోల్సేలర్ మార్జిన్, రీటైలర్ మార్జిన్ తీసిన తర్వాత వీళ్ళ కాంపిటీటర్స్కి టీ పౌడర్ డబుల్ ప్రైస్లో వస్తుంది. అదే టీ టైం వాళ్ళు డైరెక్ట్గా తీసుకుంటున్నారు కాబట్టి ప్రైస్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా 18+ స్టేట్స్లలో ఆర్టీసీ ద్వారానే చాలా తక్కువ ప్రైస్లోనే టీ పౌడర్ని సప్లై చేస్తారు. ఆర్డర్ ఇచ్చిన 24 అవర్స్లోనే డెలివరీ చేసేస్తారు. ఇలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తక్కువ ప్రైస్కే ఎక్కువ అంబియన్స్ మీద ఫోకస్ చేయకుండా ఎంతమంది బెస్ట్ క్వాలిటీ టీ కోసం ఎదురు చూస్తున్నారు అనే క్వశ్చన్తో స్టార్ట్ అయిన ఈ బిజినెస్ ఒక పెద్ద బ్రాండ్గా ఎదిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత గతం నుండి ఉన్నటువంటి నార్మల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా క్వాలిటీని ఇంక్రీజ్ చేయాల్సి వచ్చింది. లేకపోతే ఉన్న కస్టమర్స్ కూడా వెళ్ళిపోతారు. వీళ్ళు ఫ్రాంచైజ్ తీసుకోమని ఎవరిని కూడా ఫోర్స్ చేయలేదు. ముందు నుంచెల్లే వచ్చి ఫ్రాంచైజ్ కావాలని అడిగిన వాళ్ళే చాలా మంది. వీళ్ళు చేసిన సేవకు గాను వీళ్ళకి చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి. 1000+ అవుట్లెట్స్ ఉమెన్స్ తీసుకున్నారు. గాను 2021లో ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ ఎంపవరింగ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కేటగిరీలో అవార్డు వచ్చింది. బెస్ట్ బ్రాండ్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ కంపెనీ ఎక్సలెన్స్ అవార్డ్, ఇండియన్ హాస్పిటాలిటీ అవార్డ్ 2021 కేటగిరీలో బెస్ట్ టీ ఆఫ్ ఇండియా అవార్డు వచ్చింది. ఇంకా ఎన్నో చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో టీ బ్రాండ్స్ ఉన్నప్పటికీ ఏ బ్రాండ్ కూడా ఇటు రూరల్ ఏరియా అటు అర్బన్ ఏరియాని కవర్ చేస్తూ సక్సెస్ అవ్వలే. టీ టైం మాత్రమే సక్సెస్ అయ్యింది. సో ఇది వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. జై హింద్, జై భారత్.